జగన్ కు అసలు సిసలు రాజకీయ ప్రత్యర్థుల మారి వైసీపీ శ్రేణులకు చెమటలు పట్టిస్తున్నారు షర్మిల. వైసీపీ ఘోర పరాజయం తర్వాత కూడా ఆమె జగన్ ను టార్గెట్ చేయడం ఆపడం లేదు. వైసీపీ ఎప్పటికైనా కాంగ్రెస్ లో కలవాల్సిన పార్టీని అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారామె. అసలే ఓటమితో కోలుకోలేని గాయం తగిలిన వైసీపీకి పుండుపై కారం చల్లుతూనే ఉన్నారు. మరోవైపు వైసీపీలో షర్మిల కామెంట్స్ కు ధీటుగా కౌంటర్ ఇచ్చేందుకు జగన్ ఫ్యామిలీ ప్లాన్ అమలు చేయాలని చూస్తున్నారట. తన సతీమణి భారతిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొచ్చి షర్మిలపై ప్రయోగించే ఆలోచనలో ఉన్నారంటున్నారు. భారతి పొలిటికల్ ఎంట్రీ ఆలోచన వెనుక జగన్ కు వేరే లెక్క కూడా ఉందట. అదేంటో మీరే చూడండి. ఈరోజు కూడా ప్రతి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి కూడా తలెత్తుకొని సగర్వంగా ప్రతి ఇంటికి పోగలుగుతాం. మా ఎన్నికల మేనిఫెస్టోలో మేము ఇవన్నీ చెప్పాము. చెప్పిన ప్రతిదాన్ని కూడా ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా భావిస్తూ ఏకంగా 99% హామీలు అమలు చేసి మేము మన్నలను పొందగలిగాము. మాకు కోవిడ్ లాంటి సమస్యలు ఎదురైనా కూడా ఏ రోజు సాకులు చూపించలేదు, ఏ రోజు ఇవ్వకుండా ఉండడాని కోసం కారణాలు వెతుక్కోలేదు. మా నాయకుడైనా, మా పార్టీ అయినా, మేమైనా విలువలతో రాజకీయాలు చేశాం, విశ్వసనీయతతో రాజకీయాలు చేశాము అని ప్రతి ఇంటికి వెళ్ళి సగర్వంగా తలెత్తుకొని చెప్పగలిగే మనం చేసిన మంచి ప్రతి ఇంట్లో కూడా ఇవాళటికి కూడా బ్రతికే ఉంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఎండగడుతుంది. కానీ జగన్ ను పెద్దగా ఎవరూ టార్గెట్ చేయడం లేదు. అసలు వైసీపీని ప్రతిపక్షంగా కూడా గుర్తించడం లేదు. వైసీపీ నేతలతో పాటు జగన్ దానిపై ఎక్కడ బెంగ పెట్టుకుంటారో అన్నట్లు పీసీసీ ప్రెసిడెంట్ షర్మిల ఆ లోటు తీరుస్తున్నారు. మళ్లీ అధికారంలోకి వస్తామని జగన్ ఏ ధీమాతో చెబుతున్నారో కానీ షర్మిల మాత్రం వైసీపీకి అంత సీన్ లేదని తేల్చేస్తున్నారు. ఈరోజు మన భారతదేశంలో ఆయుష్మాన్ భారత్ అయినా, యుఎస్ లాంటి దేశాలైనా ఇలాంటి ఎన్నో ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని కాపీ చేయడం జరిగింది. అలాంటి ఆరోగ్యశ్రీ పథకం ఈరోజు ఏ స్థితిలో ఉందో, ఎంత దుస్థితి ఉందో ఒకసారి గమనించమని కోరుతున్నాం. వీళ్ళు ఈ లేఖలో చెప్పిన ప్రకారము సెప్టెంబర్ 23లో మాకు ఆఖరిన పేమెంట్స్ వచ్చాయి. సెప్టెంబర్ 23 తర్వాత మాకు పేమెంట్స్ రాలేదు. ఈ రోజుటి వరకు అప్పటి నుంచి బకాయిలు వేసుకుంటే స్పెషాలిటీ హాస్పిటల్స్కి సంబంధించే 2500 కోట్ల రూపాయలు ప్రభుత్వం కట్టాల్సి ఉంది. ఇక ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కలుపుకుంటే 3000 కోట్ల రూపాయలకు పైగానే బకాయిలు ఉన్నాయి అని అంచనా. మరి ఇంత అద్భుతమైన ఆరోగ్యశ్రీ పథకానికి జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు కొడుకయ్యుండి నేను వారసుని అని చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు సెప్టెంబర్ 23 తర్వాత ఆరోగ్యశ్రీకి బిల్లులు ఎందుకు కట్టలేదు? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అసలు రాజశేఖర్ రెడ్డి గారికి ఈ పథకం ఎంత ఇష్టమైన పథకమో జగన్మోహన్ రెడ్డి గారికి తెలియని విషయం కాదు. షర్మిల కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా వైసీపీని, జగన్ ని చీల్చి చెండాడుతున్నారు. గత ఎన్నికల్లో వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి వైసీపీకి ఎంత నష్టం చేయాలో అంత చేశారు. ఓటమి తర్వాత కూడా వైసీపీని విడిచిపెట్టడం లేదు. సోదరుడు జగన్ ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికీ వైసీపీ వైఫల్యాలను ఎండగడుతున్నారు. అధికార పక్షంగా కూటమి ఉన్నా విపక్షమైన వైసీపీని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. అయితే వైసీపీలో ఆమెను సమర్థంగా ఎదుర్కోవడం ఎవరితరం కావడం లేదు. గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చేవారు. ఓటమి తర్వాత ఆయన సైలెంట్ అయ్యారు. ఇప్పుడు పేర్ని నాని సీన్లోకి వస్తున్నా షర్మిల దూకుడు ముందు ఆయన తేలిపోతున్నారు. దీంతో జగన్ పునరాలోచనలో పడ్డారట. షర్మిలను కట్టడి చేయకపోతే మొదటికే మోసం వస్తుందని, వైసీపీని బలోపేతం చేయడం కష్టమని భావిస్తున్నారట. అందుకే ప్రత్యామ్నాయంగా షర్మిలను ఢీ కొనడానికి తన సతీమణి భారతి అయితే సరిపోతారని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కోడలిగా, జగన్ భార్యగా
ఆమె ప్రజాక్షేత్రంలో అడుగుపెడితే ప్రజలు ఆహ్వానిస్తారని జగన్ భావిస్తున్నారట. జగన్ ఇండియా కూటమి వైపు చూస్తున్నారన్న ప్రచారము విస్తృతంగా జరుగుతున్న తరుణంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ సారథ్యంలోనే వైసీపీ ఓ పిల్ల కాలువ అని, అది ఎప్పటికైనా మహాసముద్రమైన కాంగ్రెస్ లో కలవాల్సిందేనని ఆమె వ్యాఖ్యానించారు. ఇండియా కూటమిలో వైసీపీ చేరుతోందన్న ప్రచారాన్ని ఖండించిన షర్మిల వైసీపీ కాంగ్రెస్ లో విలీనమవుతుందని పరోక్షంగా వ్యాఖ్యానించడం ఆసక్తి రేపుతోంది. గతంలోనే షర్మిల ఈ కామెంట్స్ చేసినా తాజాగా మరోసారి ఇదే అంశాన్ని ప్రస్తావించడం వెనుక ఏమైనా మతలబు ఉందా అని రాజకీయ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఇండియా కూటమిలో వైసీపీ చేరుతుందనే ప్రచారాన్ని మాత్రమే ఖండించకుండా విలీనమవుతుందనే తరహాలో షర్మిల చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో బిగ్ డిబేట్ గా మారాయి. ఇప్పటికే ఏపీలోనూ బలపడాలని, అందుకోసం ఏం చేయాలన్న దానిపై కాంగ్రెస్ కసరత్తు చేస్తున్న టైంలో షర్మిల వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఆ క్రమంలో జగన్ టార్గెట్ గా దూకుడు పెంచుతున్న షర్మిలను ఎదుర్కొనే విషయంలో వైసీపీ నానా తంటాలు పడుతుంది. ఒకరిద్దరు నేతలు షర్మిలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా షర్మిల అదే పైచేయిగా నిలుస్తోంది. దీంతో షర్మిలను ఎదుర్కొనే విషయంలో వైసీపీ తీవ్ర కసరత్తు చేస్తున్నట్లుగా ప్రచారము జరుగుతుంది. షర్మిల విమర్శలపై స్వయంగా జగన్ నోరు మెదపలేని స్థితిలో ఉన్నారు. షర్మిల విషయంలో ఇక మెతక వైఖరి అవలంబిస్తే పార్టీకి నష్టం వాటిల్లుతుందని జగన్ భావిస్తున్నారట. గతంలో మంత్రులుగా పనిచేసిన రోజా, విడుదల రజని, తానేటి వనిత, పుష్ప, శ్రీవాణితో పాటు మహిళా కమిషనర్ చైర్మన్ గా పనిచేసిన వాసిరెడ్డి పద్మ కూడా షర్మిల చేస్తున్న విమర్శలపై మౌనంగానే ఉంటున్నారు. దీంతో షర్మిలకు కౌంటర్ ఇచ్చేందుకు భారతితో పొలిటికల్ ఎంట్రీ ఇప్పించాలని ఆలోచిస్తున్నారట. మరోవైపు జగన్ ను పాత కేసులు వెంటాడుతున్నాయి. అక్రమాస్తుల కేసుతో పాటు బాబాయి వివేక హత్య కేసు కూడా ఆయనకు గండంగా మారింది. జగన్ కేసులపై రోజువారీ విచారణ చేపట్టాలని కోర్టులు ఆదేశాలు ఇస్తున్నాయి. కేసుల ఉచ్చులో బిగుసుకుపోయిన జగన్ అరెస్ట్ అయితే పార్టీని నడిపించే నేత అవసరం. అందుకే భారతిని సిద్ధం చేయాలని జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. షర్మిల వాయిస్ ను గట్టిగానే ఎదుర్కొనేందుకు భారతి సరిపోతారని, అలాగే తనకు ప్రత్యామ్నాయంగా పార్టీ పగ్గాలు చేపట్టడానికి భారతి అయితేనే కరెక్ట్ అని జగన్ భావిస్తున్నారట. తల్లి విజయమ్మ జగన్ వైపు వచ్చే అవకాశం లేకపోవడంతో భారతిని తెరపైకి తేవడానికి ఫిక్స్ అయ్యారన్న టాక్ వినిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. For more videos like this, subscribe Big TV channel. మరోవైపు వైసీపీలో షర్మిల కామెంట్స్ కు ధీటుగా కౌంటర్ ఇచ్చేందుకు జగన్ ఫ్యామిలీ ప్లాన్ అమలు చేయాలని చూస్తున్నారు.